హెరిటేజ్ ఫుడ్కి హెరిటేజ్ సంస్థలకి సీఈఓగా పనిచేసే మీకు లా అండ్ ఆర్డర్ ఎట్లా? వాట్ యు ఆర్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది హెరిటేజ్? నేను అడుగుతున్నా, హెరిటేజ్ సంస్థలకు సంబంధించి నువ్వేమైనా సీఈఓవా? అచ్చెన్నాయుడు ఏమైనా సీఈఓనా, సిఎఫ్ఓనా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరా? అచ్చెన్నాయుడుని హెరిటేజ్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకేంటుంది? డిఫెండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు, డిఫెండ్ చేస్తే నారా లోకేష్ చేస్తాడు. వాళ్ళ సంస్థలు కాబట్టి వాళ్ళ మిసెస్, దానికి చంద్రబాబు నాయుడు గారు మిసెస్ దాంట్లో ఆమె దాంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానో లేకపోతే ఆ సంస్థను హోల్డ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాట్ యువర్ హౌ ది మినిస్టర్స్ ఆర్ కన్సర్న్? ప్రజాభిష్టాన్ని గాలికి వదిలేసి మీరు హెరిటేజ్ సంస్థల్ని, హెరిటేజ్ సంస్థ గొప్పల్ని, హెరిటేజ్ సంస్థ ప్రొడక్ట్స్ని మీరు సేల్స్ ఉమెన్స్, సేల్స్ మెన్స్ లాగా ప్రొడక్షన్ చేయడానికి, సేల్ చేయడానికి మీరు మార్కెటింగ్ కమిటీ ఏమన్నా హెడ్గా ఉన్నారా? సీఈఓగా ఉన్నారా? సిఎఫ్ఓగా ఉన్నారా? ఏం పని అయ్యా మీ మినిస్టర్లకి హెరిటేజ్ సంస్థను నెత్తిన పెట్టుకోవటానికి? అధికారికంగా ఒక హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం హెరిటేజ్కి సంబంధించి? హెరిటేజ్ లింకులు ఉంటాయా, ఇంకోటి ఉంటాయా? వాళ్ళు చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు, వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు. విద్యాశాఖ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కాన్సన్ట్రేట్ చేయవా? హెరిటేజ్ మీద నువ్వెందుకు గుండెలు బాదుకొని ఆ అసెంబ్లీలో గుండె నొప్పి వచ్చి పోతాయేమో అనిపించింది నాకు నీ ఆవేశం చూస్తే. ఎందుకు అంత ఆవేశం మనకి? హెరిటేజ్ సంస్థనంటే, హెరిటేజ్ సంస్థ మీద ఎలిగేషన్ అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం. గత సంవత్సరంలో 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు అని పూర్తి స్థాయి అప్పులు మొత్తాన్ని పొద్దున్న లెగిస్తే అప్పులు చెప్పి నిన్న అసెంబ్లీలో 3,90,000 కోట్లను ప్రకటించారే. మరి దీన్ని ఏమంటారు నాయన? సంసారం అంటామా, వ్యభిచారం అంటామా?